అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న దగ్గర నుండి వీడియో తీసి, ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి నాకైతే 1 మంత్ టైం పట్టింది. ఈ 1 మంత్ టైం కూడా నాకు మొత్తం కన్‌ఫ్యూజన్. చేయాలా? వద్దా? అన్న కన్‌ఫ్యూజన్‌లోనే టైం అంతా వేస్ట్ అయింది. సో, ఫైనల్‌గా ట్రై చేద్దాం. అసలు సక్సెస్ అవుతదో లేదో చూద్దాం అన్నట్టు ఈ వీడియో అయితే తీశాననమాట. సో, ఈరోజైతే మేము అంటే అక్క, నేను, అమ్మ ముగ్గురం అయితే మా నానమ్మ గారింటికి అంటే మా సొంత ఊరైతే వెళ్తున్నాం. మేము పెరిగింది మొత్తం ఇప్పటి వరకు మేము పెరిగింది అంతా గూడా అమ్మమ్మ దగ్గర. సో, మా ఇల్లు గూడా అక్కడే ఉంది. అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మేము స్టాండర్డ్‌గా ఉంటున్నాం అనమాట. సో, ఈరోజు ఒక పనుండి మా ఊరు సొంత ఊరైతే వెళ్తున్నాము. ఆ వెళ్ళే దారిలో తీసిన క్లిప్స్ అన్నీ అటాచ్ చేసి ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. సో, ఈ రూట్ ఏంటి అంటే మాకు షార్ట్‌కట్. మేము అమలాపురం వెళ్ళాలంటే మాకిది షార్ట్‌కట్ అనమాట. అంటే ఏటిగట్టు అని పిలుస్తాం. గోదావరి పక్క నుంచి ఉంటది ఈ రోడ్డు. సో, ఈ రూట్ ఎళ్తే మాకు 30 మినిట్స్‌లో మేము అమలాపురం వెళ్ళిపోతాం మా ఊరు నుండి. అదే మేము తిరిగెళ్ళాలి, మెయిన్ రూట్ నుంచెళ్ళాలి, మెయిన్ రోడ్ నుంచెళ్ళాలి, సిటీ నుంచెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతది ట్రాఫిక్ అదంతా చూసుకుంటే. సో, ఆ రోడ్ బావుంటది గానీ, ఈ రోడ్ కొంచెం మట్టిగా ఉన్న షార్ట్‌కట్ కాబట్టి ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం. కానీ వర్షం వచ్చిందంటే మాత్రం ఈ రూట్ అయితే పనికిరాదనమాట. సో, ఫైనల్‌గా మేమైతే ఆ రోజు జర్నీ అయితే చాలా జర్నీ చేశాము. చాలా డిస్టెన్స్ మా ఊరు నుంచి అమ్మమ్మ గ మా సారీ నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే. అదొచ్చేసి గోడి అనమాట. అల్లవరం మండల్ గోడి అనే ఊరు. సో, చూసేయండి. ఫైనల్‌గా అల్లవరం అయితే వచ్చేసామండి. సో, అల్లవరం అనేది మా ఊరే కాదు. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కూడా. మేమెలా అయితే మా అమ్మమ్మ దగ్గర పెరిగామో సేమ్ మా అమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది. పెళ్ళయ్యే వరకు అంట మాకు తెలీదు. సో, ఈ ఏరియాలోనే మొత్తం మా అమ్మ చదువుకున్న స్కూల్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లులు అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇక్కడి నుంచి మా ఇంటికి 15 మినిట్స్ పడతది. ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. సో, మా ఇంట్లో మా బాబాయ్ అయితే ఉంటారనమాట. మా బాబాయ్ అయితే ఈ బాతులను పెంచుకుంటున్నారు. చూడ్డానికి ఎంత క్యూట్‌గున్నాయో. మా ఇంటి పక్కనే మాకీ బత్తాయి చెట్టు ఉంది. చెట్టు చూసిన వెంటనే నేనైతే షాక్ అయ్యాను. ఎన్ని కాయలున్నాయో చెట్టు నిండా. ఇక వెంటనే వీడియో తీశాను. ఇంకా మా బాబాయ్ కూడా చూసి కాయలయినాయో లేదో చెక్ చేద్దాం అని జెప్పి చెక్ చేశారు. అయ్యేసరికి ఇంకా మేమందరం కలిసి పక్క డాబా కనిపిస్తుంది గదా! ఆ ఇంటి పైకెళ్ళైతే కోసాం అనమాట. కాయలైతే చాలా బావున్నాయి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఏ కొమ్మ చూసినా కాయలే. ఆకుల కంటే కాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రీ మొత్తం. వీడియోలో అంత క్లియర్‌గా కనిపించట్లేదు గానీ, కాయలైతే రియల్‌గా చూస్తే మాత్రం చాలానే ఉన్నాయి. ఫైనల్‌గా ఇంటి పైనుంచి వీడియో అయితే తీశాను పక్కింటి పైనుంచి. అది కనిపిస్తున్న పెంకుటిల్లు మా ఇల్లనమాట. సో, ఈ ఇంటి పైనే కాయలు మాక్సిమం వాలున్నాయి. అందుకని జెప్పి వాళ్ళ ఇంటి పైకెళ్ళి మొత్తం అన్నీ కోసాము. మాకైనంత వరకు, అందినంత వరకు కోసాము. చాలానే వచ్చాయి. సో, మా అక్క, మా బాబాయ్, నేను ముగ్గురం అయితే ఎళ్ళాము కోయడానికి. ఫైనల్‌గా ఈ బ్యాగ్ ఎంతుందో అన్ని కాయలొచ్చాయి. అవన్నీ మేము ఇంటికి తెచ్చేసుకున్నాం. తిరిగొచ్చేటప్పుడైతే మాకు చేపలైతే కనిపించినియండి. అంటే అక్కడ వలలు ఫ్రెష్‌గా ఏస్తున్నారు, తీస్తున్నారు. సో, వరద గదా! ఈ వరద టైంలో కొంచెం ఆ ఏరియాలో ఎక్కువ దొరుకుతాయని చెప్పేసి ఆగామనమాట. ఫైనల్‌గా మేము ఈ చేపలైతే తీసేసుకున్నామండి. అంటే చాలా సేపు అడిగి ఫైనల్‌గా వాళ్ళైతే 200కో ఎంతో ఇచ్చినట్టున్నారు. తీసుకున్నాము. బట్ కుక్ చేసిన తర్వాత అంత టేస్ట్ అయితే లేవు. వాటి పేరు కూడా ఏదో చెప్పారు మర్చిపోయాం మేము. అంటే ఫ్రై అయితే బాగున్నాయి కానీ కర్రీ అంత బాలేదు. అందుకే ఇంక తర్వాత వీళ్ళేమో అనవసరంగా తీసుకున్నాం అని చెప్పి. సో, వీడియో అయితే ఇదండి.
వీడియో అయితే డీఐఎంఎల్ టైప్‌లో తీశాననమాట. ఆ రోజు ఏం చేశాము అనేది మొత్తం కంప్లీట్‌గా చూపించాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. స్టార్టింగ్ కాబట్టి సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థాంక్ యూ.